హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో ఐస్ పుల్లలను ఉపయోగించి మనం పెన్ స్టాండ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి కావాల్సిన వస్తువులు ఐస్ పుల్లలు, కలర్ కానీ వితౌట్ కలర్ కానీ ప్లెయిన్ అయినా వాడొచ్చండి. తర్వాత ఫెవికాల్ గమ్ అండి. ఈ రెండింటిని ఉపయోగించి పెన్ స్టాండ్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. దీనికి మనం ముందుగా ఒక ట్రయాంగిల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ ట్రయాంగిల్ని ఏ విధంగా చేయాలో నేను ముందు వీడియోలో మీకు చూపించానండి వివరంగా. దాన్ని ఒకసారి కొత్తగా చూసే వాళ్ళైతే దాంట్లో ఒకసారి చూసి దీన్ని తయారు చేసుకోండి. ఈ విధంగా అయితే మనం ట్రయాంగిల్ని తయారు చేసుకొని పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ ముందే కొన్ని ట్రయాంగిల్స్ని నేను తయారు చేసి పెట్టానండి. దీనికి నేను కలర్ స్టిక్స్ను ఉపయోగిస్తున్నానండి. 3 కలర్స్ నా దగ్గర ఉన్న కలర్స్ని 3 కలర్స్ నేను తీసుకున్నానండి. దీనికి స్కై బ్లూ, ఆరెంజ్, గ్రీన్ తీసుకున్నాను. మొత్తం 28 ట్రయాంగిల్స్ చేశానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనమైతే ఈ ట్రయాంగిల్స్ని అరేంజ్ చేసుకోవాలండి. ఆపోజిట్ వర్షన్లో మొత్తం మనం 6 చోట్ల గ్లూ అంటించుకోవాల్సి ఉంటుందండి. ఒక ట్రయాంగిల్ మీద ఒక ట్రయాంగిల్ని పెట్టినప్పుడు ఎక్కడైతే మనం ఆ స్టిక్స్ జాయింట్ అవుతాయో అక్కడ మనం గ్లూ రాసేసుకోవాలండి. ఈ విధంగా అయితే మనం 6 చోట్ల గమ్ము రాసేసుకొని ఈ విధంగా మనం అరేంజ్ చేసుకోవాలండి. ఈ ట్రయాంగిల్స్ మనం ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పుడు మనకి వంకర లేకుండా మనం ఎడ్జెస్లో కూడా స్ట్రైట్ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఎక్కడైతే వంకర వచ్చిందో దాన్ని సరి చేసుకుంటూ మనం ఈ ట్రయాంగిల్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా మనం కొంచెం ఇక్కడ గమ్ము అయితే ఎక్కువ రాయాల్సి ఉంటుందండి. కొంచెం మనం గమ్ ఎక్కువ రాసుకున్నట్లయితే అది ఎక్కువ రోజులు స్టిక్ అయి ఉంటుందండి. ప్రతిసారి కూడా ఒక్కసారి మనం ఎక్కడ గమ్ము రాయాలో 6 ప్లేసెస్లో చూసుకొని ఒక్కసారి అంటించుకుంటే తర్వాత నుంచి మనకి ఎత్తుక్కునే పని ఉండదండి. అక్కడ ఎదురుగ్గా కనిపిస్తూనే ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా 6 చోట్లయితే గమ్ము వేసేసుకుంటూ ఉండాలండి. మనకి ఇదైతే స్టార్ ఆకారంలో వస్తుందండి. ఈ విధంగా అయితే మనం ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ చేసుకుంటూ మనం ఈ పెన్ స్టాండ్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి. దీన్ని పెన్ స్టాండ్గా యూజ్ చేసుకోవచ్చు, ఫ్లవర్ వాజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. నేనైతే పెన్ను పట్టేంత వరకు ఆ హైట్ లెవెల్ చేసేసి ఆపేస్తున్నానండి. ఎందుకంటే నేను పెన్ స్టాండ్గా చూపిస్తున్నాను కాబట్టి. మీకు ఇంకా ఇది ఒకవేళ ఫ్లవర్ వాజ్కి కావాలనుకోండి, ఇంకొంచెం నేను దీనికి 28 ట్రయాంగిల్స్ యూజ్ చేసా కదండి. మీరు ఫ్లవర్ వాజ్కి కావాలంటే ఒక 35-40 దాకా యూజ్ చేయొచ్చండి ఈ ట్రయాంగిల్స్ని. మీకు కావాల్సిన హైట్ని బట్టి ఈ ట్రయాంగిల్స్ని ప్రిపేర్ చేసుకొని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీన్ని కలర్ కాకపోయినా ప్లెయిన్ స్టిక్స్ అయినా యూజ్ చేయొచ్చండి. మన ఇష్టము. లేదు, ప్లెయిన్ స్టిక్స్ తెచ్చుకొని వాటర్ కలర్స్ అయినా ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయినా వేసుకోవచ్చు. లేదా మార్కెట్లో కొన్ని చోట్ల కలర్స్ వేసినవే కలర్ స్టిక్సే దొరుకుతున్నాయండి. బహుశా ఆన్లైన్లో కూడా ఉండొచ్చు. దీనికి మనం కింద బేస్ కూడా ఏర్పాటు చేసుకోవాలండి. ఆల్రెడీ ఈ బేస్ ఎలా చేసుకోవాలనేది నేను ముందు వీడియోలో చూపించానండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఆల్రెడీ ఒక పెన్ స్టాండ్ చేసింది, ఫ్లవర్ వాజ్ పెన్ స్టాండ్గా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో నేను అడుగున బేస్ ఏ విధంగా తయారు చేశానో మీరు ఒకసారి దాంట్లో చూసి అయితే మీరు నేర్చుకోండి. చూడండి, ఆరెంజ్ అయిపోయింది. తర్వాత నేను గ్రీన్ స్టార్ట్ చేశానండి.
ఇది స్టార్ అయితే పర్ఫెక్ట్గా రావాలండి, అటు ఇటు పక్కకు వెళ్ళకూడదు. మీరు ఆ కార్నర్స్ ఉన్నాయి కదండి, ఆ కార్నర్స్ అన్ని ఈక్వల్ లెంత్లో ఉన్నాయేమో సరి చూసుకోవాలి. అయిపోయిన తర్వాత కూడా అది వెంటనే స్టిక్ అవ్వదు కాబట్టి, ఆరిపోదు కాబట్టి అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ కార్నర్స్ ఏ విధంగా అయితే సమానంగా ఉన్నాయా లేదా అని మనమే ఒకసారి చెక్ చేసుకొని వాటిని మనం సమానంగా జరుపుకోవాలండి. జరిపేసుకొని ఈక్వల్ లెంత్ వచ్చిన తర్వాత మనం దాన్ని అడుగున బేస్ పెట్టేసుకొని పైన మనం వెయిట్ అయితే పెట్టాలండి. నేనైతే బుక్స్ పెడతాను, 2-3 టెక్స్ట్ బుక్స్ పెడితే వెయిట్ సరిపోతుందండి. 1 అవర్ అలా వదిలేస్తే అది స్టిక్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మనం అరేంజ్ చేసుకోవాలండి. కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఇది బేస్ ఆల్రెడీ చేసుకోవటం ఎలానో మీరు చూసారండి. ఈ బేస్కి దీన్ని స్టిక్ చేసుకోవాలంటే నేను ఆల్రెడీ చేసిన ఈ ఫ్లవర్ పెన్ స్టాండ్ని అడుక్కు తిప్పానండి. తిప్పేసేసి 6 ప్లేసెస్లో గమ్ ఇంకా ఎక్కువ రాశాను. రాసిన తర్వాత ఈ బేస్ అయితే పెట్టుకొని దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పేశానండి. మనం ఇది వెనక్కి తిప్పాం కాబట్టి ఇవేమన్నా కదిలి ఉండొచ్చు, అందుకని నేను కార్నర్స్ని అయితే సరి చేసేసాను. సరి చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి పెన్ స్టాండ్ వచ్చేసేసిందండి. చూశారు కదండి, కరెక్ట్గా స్టార్ లాగా వచ్చేసింది. ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకోండి. దీంట్లో అయితే చాలా పెన్నులు పడతాయండి. పెన్నులు, స్కేళ్ళు మన ఇష్టం, ఏవైనా మన అక్కడ ఇక్కడ పడేయకుండా మంచిగా పెట్టుకోవడానికి సరిపోతుందండి.